సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఎం కాంతారావు ఐపీఎస్ గారికి, ముఖ్య అతిథులు సాంస్కృతిక మండలి చైర్మన్ గౌరవనీయులు ఆర్వి రమణమూర్తి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కల్చర్ కవి విమర్శకులు బహుగ్రంథ రచయిత డాక్టర్ ఎస్ చెల్లప్ప గారికి, ఆర్బి సింగ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, సభలో ఆశీనులైనటువంటి రసజ్ఞులకు, కళాభిమానులందరికీ, మీడియా మిత్రులకు నమస్కారం. తరాలుగా పల్లెటూళ్ళలో ప్రాణం పోసుకుంటూ ప్రజల జీవితానికి ఒక ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుతూ సంస్కృతిని నిలబెట్టుకుంటూ వస్తున్నటువంటి కళ జానపద కళ. ఈ జానపద కళలు మానవుల నుండి దూరంగా ఉన్నటువంటివి కాదు. ఈ జానపద కళలు ప్రధానంగా సాహిత్యం మీద, అనేక కళారంగాల మీద ప్రభావం ఉన్నప్పటికీ సాహిత్యం మీద కనిపిస్తున్నటువంటి విషయం పాల్గొనిక సోమనాథుడు అనేటువంటి కవి రచించినటువంటి గ్రంథాల్లో బసవపురాణం, పండితారాజ్య చరిత్ర మొదలైనటువంటి కావ్యాల్లో జానపద కళలను గురించిన వివరాలు అన్నీ ఉన్నాయి. గొప్ప కవులైనటువంటి పాల్గొనిక పోతన గారి, శ్రీనాథుడు గారి మొదలైనటువంటి ఏ కవి రచించినటువంటి రచనలో, కావ్యంలో కూడా జానపద కళలకు సంబంధించినటువంటి విషయాలు ఏదో రకంగా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. నిజానికి వారు రచించినటువంటి రచనల్లో ఈ జానపద కళ మూలాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆ విద్య కానీ, కళ కానీ, సాహిత్యం కానీ దానిని మూలంగా తీసుకొని వారుగా స్ఫూర్తిగా తీసుకొని కథలకు ఒక ప్రాణం పోస్తూ రచనలు చేసిన వారు ఉన్నారు. అన్నమయ్య రచించినటువంటి అనేక పాటలలో ఈ జానపద యొక్క మూలాలు, అది భాషా విషయం కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, ప్రధానంగా సంగీతాత్మక సంబంధమైనటువంటి విషయాలు కానీ అనేకం ఉంటున్నాయి. సాహిత్యానికి సంబంధించిన వరకు జానపద కళల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది ఎప్పుడో పుట్టినటువంటి కళ అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కళలు ఆవిర్భవిస్తూ ఆ జీవితానికి ఒక వెలుగునిచ్చే విధంగా ముందుకు సాగుతూ ఉన్నటువంటివి. పాట చేత, ఆట చేత జనరంజకం కలిగించడమే కాకుండా గొప్ప విజ్ఞానదాయకాన్ని కలిగించేటువంటి అంశాలు ఈ జానపద కళా రూపాల్లో ఉంటున్నాయి. ఆట పాట ఒక స్ఫూర్తిని కలిగించడమే కాకుండా ఈ తోడబొమ్మలాట కనిపిస్తుంటుంది. కొన్ని రకాలైనటువంటి కళారూపాలు స్పష్టంగా ఒక అతీతమైనటువంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విషయంగా కనిపిస్తుంటుంది. తోలుబొమ్మలాట ప్రధానంగా అందరూ చెప్పుకునేటువంటి అంశమే, మనిషే ఒక తోలుబొమ్మ, ఆడించేవాడు ఒకడు ఉంటాడు. నేనే అంతా చేస్తున్నాను అని ఎవడైతే అనుకుంటాడో వాడు ఏదో ఒక సమయంలో జీవిత కాలంలో తప్పకుండా నేను కాదు, నన్ను నడిపించే శక్తి ఏదో ఒకటి ఉంది అనేటువంటి ఎరుకను పొందుతుంటాడు. ఆ ఎరుక కలిగి ఉండి ప్రవర్తిస్తే జీవితం మరో రకంగా ఉంటుంది అనే విషయాన్ని చెప్పే కళనే ఈ తోలుబొమ్మలాట. ఈ విధంగా అనేక జానపద కళారూపాలు జీవితంలోంచి పుట్టి జీవితానికి వెలుగునిచ్చే విధంగా సాగుతున్నటువంటివి. ఈ కళలను ఆదరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినారు. ప్రభుత్వం దానికి అనుగుణంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుంది. సాంస్కృతిక శాఖ మండలి ద్వారా ఈరోజు ఈ జానపద కళోత్సవము ఈ రకంగా ఈ పెద్ద వేదిక మీద హైదరాబాద్ మహానగరంలో సమున్నతమైనటువంటి కళావేదిక అయిన రవీంద్ర భారతిలో నిర్వహింపబడుతున్నందుకు కళాకారులందరూ ఆనందిస్తున్నారని భావిస్తూ నేను వారి ఆనందమును పాల్పంచుకుంటూ సెలవు.